బేగం బజార్ వచ్చి పర్సులు ఎప్పిం రేడియో ఉంది తెలుసా? అవును, తెలుసు. అప్పుడు ఎంత ఏడున్నావు? చిన్న నువ్వు ఎక్కడున్నావు నేను అంటున్నా. అప్పుడు శ్రీకాకుళం చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. అప్పుడు నేను కోటిలో ఎప్పిం రేడియోలు అమ్మిన, కొత్తగా స్టార్టింగ్ లో వచ్చినాయి. 6th క్లాస్ అనుకుంటా, 6th 7th. అంత చిన్న నాను ఒక శివ మరి లేదు. 6th ఏంది, నా 10th అయిపోయి అప్పటికే 2-3 years అయింది. మీది ఎప్పుడు నార్మల్ గా? మీది 87. నాది 96. కొడుకో దేవుడు. రండి. నేను అట్లా అనుకోలేదు శివ, 1 year తేడా ఉంటుంది అనుకో. 96. నేను అప్పుడు ఎప్పిం రేడియోలు అమ్ముతుంటే, పర్సులు అమ్ముతుంటే, నైటీలు అమ్ముతుంటే, బ్యాగులు, స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు. అందరు ఏమంటారు, అరే నీకు పిచ్చా, సైకోవా, ఎందుకురా ఇక్కడ కిరాణా షాప్ నడుస్తుంది, ఇక్కడ డ్యూటీ చేసుకుంటావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, పండుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తుండే, మా అమ్మ, అన్న, చెల్లె, అక్క, అమ్మ అందరినీ, నా ఊరు, నా మొత్తం నా సోల్ని ఇడిచిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన. నేను టైంపాస్ చేయడానికి రాలేదు. నా యంగ్ ఏజ్, నేను ఇప్పుడు అని చేస్తూనే ఉంటాయి. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అదే ప్లేస్లలో నేను కార్లో పోతుంటా కదా, అబ్బా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, అది కాలేజీ ఉంటుంది ఉస్మానియా, ఇక్కడ పోలీసు వాడు నన్ను కొట్టిండు. గోకుల్ చాట్లో ఒకసారి బాంబే వెళ్ళింది, అప్పట్లో బాంబే వెళ్ళింది. అప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా, ఒక 50 అడుగుల దూరంలోనే ఉన్నా బాంబే వెళ్ళినప్పుడు. ఆడ